ఏమో నేనే ఒక బటర్ఫ్లై పార్టీ పెడతాను. ఉద్దేశం ఇదే ఎవరైనా అన్యాయం జరిగినా ఇలా ఫైట్ చేయడానికి మేము అందరూ రెడీగా ఉంటామని తెలపడం. పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు? మీరు సరిగ్గా ఫాలో అవ్వాలి. నేను ఫాలో అవుతాను. ఫాలో అయితే పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు? మీరు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలా? ఎప్పుడు మరుసటి రోజు చేయలేదు. మా ఇంటి దగ్గర పోలీసులు వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? పోలీసులు అడగండి, నన్ను అడిగితే ఏం తెలుస్తుంది? అంత మీరు అంత హడావుడి మా ఆయన ఎక్కడ దువాడ శ్రీనివాస అదే పోలీసులు మా ఇంటి ముందుకు వచ్చి 60 మంది నా దగ్గరికి వచ్చి నన్ను కాపలాగా వస్తారు పోలీసులు. మా ఆయన స్టేషన్కి వస్తారని 160 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. మా తాతగారు ఊర్లోంచి ఎక్కడ జనాలు వస్తారని మా తాతగారు ఊర్లో 30 మందిని పెట్టారు. ఎందుకని వెళ్ళి మీరు చెప్పండి. అది కాదు, మీ గారు మీడియాలో చేసిన హడావుడికి మీరు డైరెక్షన్ వహించింది వాస్తవం కాదంటారు. తెలుసు కదా, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను. అమ్మా నేను మీ జోలికి రాలేదు. ఆయనతో అమ్మా నేను శ్రీనివాస్ గారు మీకు నచ్చితే చాలు, అసలు నచ్చాల్సిన అవసరం లేదు. అసలు మన ఒకరి కోసం బ్రతకం సార్. అసలు నాకు జాఫర్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్ప అంతే భరించాలి. నాకు నా ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు, మీకు బుద్ధి లేదు. ఫ్యాన్స్ అంట మేడం ఏమనుకుంటారు సార్? మేమనుకుంటాను అంటే నేషనల్ లెవెల్ సెలబ్రిటీ ఫ్యాన్స్, ఫ్యాన్స్, వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. మరి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళందరూ ఉంటారా? అందులో పడగ వాళ్ళు కూడా ఉంటారు. అవి చూడకండి, ప్రశాంతంగా మాట్లాడండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవలాగా ఎందుకు సృష్టిస్తారు ప్రతిసారి మీరు? నాకు వ్యక్తిగతంగా మాధురి గారి మీద కోపం లేదు, సరే పెట్టుకోండి అంతే. మీరు మాధురి గారికి డైరెక్ట్ చేసింది వాస్తవం కదా ఆ టైంలో? ఫోన్ స్విచ్ ఆఫ్ డైరెక్షన్ ఎలా చేస్తారు? ఇప్పుడు ఈమె మీడియాలో చేసిన హడావుడి ఏంటంటే నా భర్తకు ఎవరో ఒకటి ఎలా అది చూస్తా ఉన్నా కదా. నేను ఆయనతో మాట్లాడి మీరు మాట్లాడు ఎలా ఉందండి అమ్మ నాకు జనాలు జనాలు ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటారు. జనం అమాయకులు కాదు సార్, మాకు సంబంధం లేదు. ఒక మాట చెప్పాలి. ఎవరన్నారు ఈ మాట? అసలు మేమన్నామా? నేనన్నానా? మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు తప్పుడు గురిటే తప్పుడు చూడండి. ఇప్పుడు ఆయన దొరకట్లేదు, కిడ్నాప్ అయిపోయారు, పోలీస్ తీసుకెళ్లారు. కొన్ని ఛానల్స్ లో చెప్తున్నారు పోలీస్ తీసుకెళ్లారు. మేము అనలేదు, ఎవరితో అనలేదు. అలాగే ఆయన నుంచి నా కమ్యూనికేషన్ రాలేదు. నేను చెప్తా, తొందరపడక. కిడ్నాప్ అనే పదం చూపిస్తే మీరు ఏం చెప్తే అది దేనికైనా రెడీ, అప్పుడు ఒప్పుకుంటా. చిక్కుకున్న చిల్లర బ్యాచ్ ఆడుకుని చిల్లర ఎంత, ఆడుకుని దొంగ ఎంత, అలాగా నోరు పారేసుకోకండి. చిల్లర నా కొడుకు వాయిస్ వినిపిస్తా. ఎవడు వాయిస్ మాకు అవసరం లేదు. డెలివరీ అయ్యానా లేదా ఒకటే నాకు కావాలి. ఎవడో తుప్పాస్ గాడు మాటలు వినే టైం నాకు అసలు లేదు. అనుకున్నారండి ఎవడో మాటలు. దువాడ శ్రీనివాస గారిని పక్కన పెట్టేసి మాధురి గారు పాలిటిక్స్ లోకి వచ్చేస్తారేమో, ఏమైపోతుందా టెక్కలి అనిపిస్తుంది. టెక్కలి ప్రజలు ఏమైపోవాలా అని చెప్పి. ప్రజలకు లేని బాధ మీకు ఎందుకండి? నేను పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ కదండి. కొంచెం కంట్రోల్ చేయండి సార్. పవన్ కళ్యాణ్ మళ్ళీ కనపడితే నేను గుండు గీసుకుంటాను. 2000 మళ్ళీ 24 అది వస్తుంది, 27, 28 వరకు మళ్ళీ కనపడ్డాడు. మళ్ళీ ఎన్నికల దగ్గర వస్తాడు ప్యాకేజీ కోసం. డబ్బులు కాడాడు, ఆడికే ఎథిక్స్ క్యారెక్టర్ యూస్లెస్లో వాడు పనికిరాడు. 55 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా ఆయన చెప్పిన మాట కరెక్టే కదా. ఎందుకు టెన్షన్? ఒక్క నిమిషం అండి, నేను చెప్పింది ఒక్క నిమిషం. దానికి ఆన్సర్ నేను చెప్తా. మా ఆయన క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తా. ఆయన చెప్తారు, ఓకే నేను చెప్తాను. మీ పాక్సియా మా ఆయన చెప్పమంటే చెప్తాను. మా ఆయన చెప్పింది కరెక్టే, కనబడలేదు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పళ్ళకి మూసుకొని ఉన్నాడు కదా, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ కాదు, పవన్ కళ్యాణ్ సీఎం గా నిలబడలేదు. మా ఆయన అదే చెప్పాడు, ప్యాకేజ్ తీసుకుని సైలెంట్ అయిపోతాడు, కనబడ్డని చెప్పారు. కరెక్టే, కనిపించలేదు కదా. పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు కదా.
చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నాడు, పల్లకి మోసు ప్యాకేజ్ తీసుకున్నాడు. అదే మా ఆయన చెప్పింది, అందులో కరెక్ట్ గానే చెప్పారు. మీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, నాకు చెవులు కూడా బాగానే వినిపిస్తున్నాయి. మొన్న మాట మంత్రి కార్యక్రమం కాకినాడ చూసారు మీరు? ఎప్పుడు జరిగింది మొన్న? ఏం జరిగింది? మాట మంత్రి కార్యక్రమం లేదు మేడం. పవన్ కళ్యాణ్ సీఎం గా పోటీ చేశాడా? మీరు ఏం మాట్లాడారు? ఒక్క నిమిషం సరే, వైసీపీ నుంచి ఎవరు ఏ స్థాయి వాళ్ళు మాట్లాడారు? పెద్ద స్థాయి వాళ్ళు మాట్లాడారు. జగన్ గారు మాట్లాడారా? జగన్ గారే మాట్లాడాలా? జగన్ గారు ఎప్పుడు ఎవరితో ఫోన్ మాట్లాడరు. జగన్ గారు మిమ్మల్ని దూరంగా పెట్టని ఇలా ఉన్నారు, ఇంకా దగ్గర తీస్తే ఇంకా చొక్కా చించుకొని పని చేస్తారేమో. ఇంకా జగన్ గుండెల్లో ఏమండి ఒకప్పుడు ఉండేవాళ్ళు మీరు రాకముందు, ఇప్పటికీ అలాగే ఉన్నారు. మీరు ఆయన జీవితంలో రాకముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు అయితే ఆమె జగన్మోహన్ రెడ్డి అభిమాని, నారా లోకేష్ సీఎం కావాలని చెప్పి కూడా ఏదో చెప్పారని నెక్స్ట్ పార్టీని నమ్ముకొని లోకేష్ సీఎం అవ్వాలని మేమెందుకు కోరుకుంటున్నాం? పొలిటికల్ గా ఏం చేయబోతున్నారు? అవసరం లేదు, నేను ఆయన అడుగుతానండి. ఇది చేయమని చెప్పానా? ఇది చేయమని చెప్పాను. చేస్తాం, మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నెక్స్ట్ ఏంటి? మీరే మా పొలిటికల్ అడ్వైజర్ ఏంటి? నేను చెప్తాను ఒక అడ్వైజర్ గా, ఎందుకంటే అంటే మా ఫ్రెండ్ వైఫ్ కాదండి. నేను తీసుకోను, నేను అడ్వైజర్ తీసుకోను. నాకు వద్దు మీ అడ్వైజ్, నాకు వద్దు మీ అడ్వైజ్, నాకు వద్దు. చెప్పండి సార్, నాకు వద్దు మీ అడ్వైజ్. ఎందుకు సార్ ఈ గొడవ? మన ఇద్దరం మధ్య అవసరమా? ప్రతిసారి గొడవ అవసరమా? అందుకే మీ అడ్వైజ్ నాకు వద్దు. మీ అడ్వైజ్ నేను చెప్తాను సార్, మీ ఆవిడకు సినిమాల్లో రైట్ రంగం, ఎందుకంటే బాగా సక్సెస్ అవుతారు కూడా. వస్తే మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తారు. ఒక క్యారెక్టర్ చేశారు కూడా కదా. అవును, ఏంటి క్యారెక్టర్ అది? మీరు సినిమా మహానటి రాజా, నాకు నేను యాక్టింగ్ బాగా చేస్తానని చెప్పి కౌంటర్లు వేస్తాను. నాకు కాదు, నేను రియల్ గా మీరు కాంప్లిమెంటరీ కూడా ఏమండి, కాంప్లిమెంటరీ కూడా తీసుకోరా? అర్థం తెలియని పిచ్చిదాన్ని ఏం కాదు నేను. ఏమండి పిచ్చిదాన్ని అయితే మీరు మా టైగర్ని వల్ల వేసుకుంటారా? నేనేం వల్ల వేసుకోలేదు. ఎవరు చెప్పారు? మీరే పడిపోయారు కదా. ఇద్దరు ఇష్టపడ్డాం. ఫస్ట్ పరిస్థితులు మమ్మల్ని కలిపిన తర్వాత పరిస్థితుల్ని బట్టి నిలబడ్డారు. అతనికి తెలుసు, మైక్ పెడితే షో చేస్తారు, మైక్ లేకపోతే శ్రీనివాస్ గారు మీరు కరెక్టే చేశారంటారు, మైక్ పెడితే మాత్రం మీరు అలా చేశారు. ముందు ఒకేలా మాట్లాడండి, వెనక ఒకేలా మాట్లాడండి. మీరు మీదే జాయిన్ చేశారు సినిమాలో కదా. అవును, శ్రీనివాస్ గారు మీరు చేసింది కరెక్టే, మీ సిచ్యువేషన్ ఎవడన్నా అలాగే చేస్తారంటారు జాఫర్ గారు. మైక్ పెడితే మాత్రం క్రిటిసైజ్ చేస్తారు. మహా నటుడండి జాఫర్ గారు. యాక్టింగ్ ఆస్కార్ రావాలి మీకు నెక్స్ట్. ఎప్పుడైనా కూడా మీ గురించి ఆఫ్ ది రికార్డ్ ఒక ఒపీనియన్, ఆన్ రికార్డ్ ఒక ఒపీనియన్ ఉంది. రాజా ఎన్నిసార్లు లేదు, లాస్ట్ టైం కూడా మీ కరెక్టే, మంచి నిర్ణయం చేశారు. మీ సిచ్యువేషన్ ఎవరైనా అలాగే చేస్తారు. ఏంటి మంచి నిర్ణయం? సినిమాలు మా ఇద్దరు లైఫ్ మీ ఆస్కార్ యాక్టింగ్ వేరే లెవెల్. యాక్టింగ్ ఎవరు నమ్మకండి. మీ గురించి నేను ఆఫ్ రికార్డ్, ఆన్ రికార్డ్ డబుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయా? పర్సనల్ లైఫ్ లో ఉంది. అసలు మీరు ఆమె జీవితాలు రావడం నాకు ఇష్టమే లేదు. నాకు ఇష్టమే లేదు సార్. పొలిటికల్ లైఫ్ లో మీరు ఆఫ్ ది స్క్రీన్, ఆన్ ది స్క్రీన్ ఒకటే ఒపీనియన్. కానీ యాజ్ ఎ లీడర్ గా ఇప్పటికి పర్సనల్ ఏమంటే స్టిల్ ఉంది నాకు. యాజ్ ఎ లీడర్ గా పర్సనల్ ఇష్యూస్ వచ్చి ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? నేను ఒక ముందు ఒకటి తర్వాత ఒకటి చెప్పాడు. ఇట్స్ మై క్యారెక్టర్ సంబంధించిన ప్రశ్న ఇది, నాకు కావాలి. దీనికి ఎందులో చెప్పిందంటే పర్సనల్ ఇష్యూస్ సంబంధించి మీరు పర్సనల్ గా శ్రీనివాస్ గారు యూ హావ్ డన్ ఓకే, మంచి పనే చేశారు. కాబట్టి ఇది మీ లైఫ్ కి సంబంధించింది. ఓకే, మీలా నిలబడటం కూడా కష్టమే. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఇంత దాడి జరిగిన తర్వాత ఇంకో మాట చెప్పాను. నేను ఇప్పుడు చెప్తున్నాను, శ్రీనివాస్ గారి లైఫ్ లో మీరు రావడం నాకు ఇష్టమే లేదు. చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు సార్ వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళంటే, టీడీపీ అని చూడకండి, వైసీపీ అని చూడకండి, పార్టీ అసలు చూడకండి, అందరికీ సమానంగా పథకాలు, అందరికీ సమానంగా పెన్షన్స్ అన్నీ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఎందుకు ఇష్టం అంటే ఎందుకే ఇష్టం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, వైసీపీ వాళ్ళకి పెన్షన్లు పీకేయండి,
వైసీపీ వాడికి పెన్షన్ ఇవ్వకండి, వైసీపీ వాడికి ఇల్లు ఇవ్వకండి, వైసీపీ వాడికి స్థలం ఇవ్వకండి, వైసీపీ వాడి పోస్టింగ్ లోన్ తీసేయండి, వైసీపీ వాడిని ట్రాన్స్ఫర్ చేసేయండి, ఈ విధంగా రాజకీయం చేస్తున్నారు. ఇంత వేరియేషన్ ఉందన్నమాట. సింపుల్ థింగ్. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ ప్రభుత్వానికి ఇంత వేరియేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలు అసలు చూడరు. ఇప్పుడు మీది న్యూట్రల్ స్టాండ్ కూడా మీరు కూడా ఇప్పుడు ప్రెసెంట్ అంతే కదా. ఇప్పుడు ఈ జనరల్ గా ఎందుకంటే మా దగ్గర రోజు మా ఆయన దగ్గర చాలా మంది వస్తున్నారు, సార్ పెన్షన్ తీసేశారు, పెన్షన్ పెట్టండి, డీలర్స్ పోస్ట్ తీసేశారు, పెట్టండి, ల్యాండ్స్ ఎంతమందికి హౌస్ క్యాన్సిల్ చేస్తే పట్టాల కోసం సార్ హైకోర్టుకి వెళ్ళారు చాలా మందికి. అంటే ఒకటి ఏంటంటే నేను న్యూట్రల్ గా ఉన్నానని చెప్పి మీరు చెప్పడం వేరు, దానికి కారణం ఏంటి అనేది. ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు కాదండి, నేను జగన్మోహన్ రెడ్డి సపోర్టర్ని. కానీ మనసు నిండా ఉంది కదా. ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారు, ఎందుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అది పూర్వం నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మాకున్న ఇష్టం. నేను చెప్పింది నిజమే. వైసీపీ అని చెప్పి అందరికీ పెన్షన్స్ తీసేసి పట్టాలన్నీ క్యాన్సిల్ చేసేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు, కేసులు పెట్టి అన్ని పెట్టి చేస్తున్నారు. నాకు తెలిసి పాజిటివ్ ఈ గవర్నమెంట్ లో 2 years లో ఒక్కటి కూడా నాకు కనిపించలా. ఎందుకంటే నేను అమరావతికి అడుగులు పడుతున్నాయని చెప్తున్నాను, మిగతా చెప్పలేకపోతున్నాను. పాజిటివ్ చెప్పాలి ముందు ఏదైనా ఉంటే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు అంతగా రావట్లేదు, జనాలు పిచ్చైపోతున్నారు, ఏం చేయాలో తెలియక సెకండ్ ఆప్షన్ కోసం చూస్తున్నారు, అంటే థర్డ్ ఫోర్స్ కోసం ఇంకొక ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అంత పట్టించుకోవట్లేదు, అంత యాక్టివ్గా రావట్లేదు, అంత ఇది పార్టిసిపేట్ చేయట్లేదు, టీం ఎవరు సరిగ్గా లేరు, ఎక్కడ ఎవరు మాట్లాడట్లేదు, అస్సలు ప్రతిస్పందించట్లేదు, ఏం జరుగుతున్నా ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేదు. ఉత్తరాంధ్రలో అయితే ఎవరు స్పందించరు, అస్సలు లేదు. ప్రతిపక్షం చాలా స్ట్రాంగ్ గా లేదు, సపోర్ట్ ఎవరు కష్టం వచ్చినా ఎవరు నిలబడట్లేదు. మన పక్కించిన పప్పనికే స్టేషన్ లో పెట్టి కొట్టించారు, స్టేషన్ లో పెట్టి 20 రోజులు 30 రోజులు స్టేషన్ లో పెట్టేశారు. పాపం బెయిల్ కూడా ఎవరు ఇవ్వకపోతే శ్రీనివాస్ గారు ఒక 4-5 పెట్టి బెయిల్ పెట్టించి చాలా కష్టపడి అతను స్టేషన్ తీసుకొచ్చారు. ఆ అచ్చెన్నాయుడికి ఎదుర్కొని నామినేషన్ వేసాడు నిమ్మాడ్లో. ఒక్కడొచ్చి పరామర్శించాడా? ఒక్కడొచ్చాడా అతని దగ్గరికి? ప్రాణం పెట్టి పనంగా పార్టీకి పనిచేశాడు కదా, ఒక్కడు కనీసం పలకరించడానికి మనిషి లేదు. మాధురి గారు ఒక నిమిషం, మాధురి గారు భూములు కూడా పాపం దాక్కున్నాడు ఒరిస్సాలో. మాధురి గారు ఇంకొక విషయం గమనించారా? జగన్ గారి టైంలో మంత్రులు మంత్రిత్వ శాఖలు తీసుకొని ప్రముఖంగా ఉన్నవాళ్ళు, నా గుండె నిండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పిన వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు కనిపించట్లేదు. అదే కదా మా ఉత్తరాంధ్ర మరి ఒక నిమిషం ఆయనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటారు యాక్చువల్గా అలాగా? అది శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు దాకా ఉంది, అటు అనంతపురం దాకా ఉంది, మొత్తం రాష్ట్రం అంతటా ఉంది. ఎక్కడే మాట్లాడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం తరపున ప్రజల కోసం పోరాడి మాట్లాడే వాళ్ళని ప్రతిపక్షంలో స్ట్రాంగ్ గా ఉండే వాయిస్ నాకు ఒకరిని చూపించండి. సార్ వైసీపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసు, చేసింది చెప్పుకోకపోవటం. అంతే, జగన్మోహన్ రెడ్డి చేసింది వీళ్ళెవరు చెప్పుకోలేకపోయారు. అంటే అధికారంలో ఉన్నప్పుడే ఓన్ చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి, చెప్పుకోలేకపోయారు. అది మన దురదృష్టం. అతను చాలా చేశాడండి, చెప్పుకోలేకపోయారు. అంటే చాలా జిల్లాల్లో కూడా ఒక ఫ్యూ మెంబర్స్ వస్తున్నారు తప్ప, అంటే పేరు నాని గారి, అంబటి రాంబాబు, అంతే ఇద్దరే, ఇంకో పేరు దొరకదు, వెతుక్కుంటున్నారు. చూసారా మీరు? అప్పుడప్పుడు రోజా గారు వస్తున్నారు. ఇంకా రోజా గారు కూడా చాలా చాలా ట్రోల్స్ ఎదుర్కొని పాప ఒక మహిళగా ఎన్ని కామెంట్స్. ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి చూస్తే శ్రీకాకుళం ఒకళ్ళు చూపించండి, ఉత్తరాంధ్రలో ఒకళ్ళు చూపించండి. కాక్రోచ్ పార్టీ జాయిన్ అయిపోండి. ఏమో నేనే ఒక బటర్ఫ్లై పార్టీ పెడతాను. పార్టీ ఉద్దేశం ఇదే, ఎవరైనా అన్యాయం జరిగినా ఇలా ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉంటామని తెలపడం. అంటే ఎలాంటి వాళ్ళకి ఆహ్వానం పలుకుతారు? ఇలా ధైర్యంగా ఉండేవారు. మీరు అన్నారు కదా, కేసులు పెట్టుకుంటారా ఓకే, చంపుతారా ఓకే, మేము మాత్రం అన్యాయం జరిగితే పోరాడతాం అనే వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. ఇప్పుడు థర్డ్ ఫోర్స్ కోసం జనాలు చూస్తున్నారు. శ్రీనివాస్ గారు వైసీపీయా కాదు, టీడీపీయా కాదు, ఏ పార్టీ కాదు, మరి మొన్న ఎందుకు స్టేషన్కి అంతమంది జనాలు వచ్చారు? సరే, వీడియోలు ఎక్కడ దాచిపెట్టారు మాధురి గారు? ఎక్కడ వాళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్స్ బయటపెడితే మా జగన్మోహన్ రెడ్డికి పరుగుతాం, అంతే బయటపెట్టట్లే. ఓహో, లాస్ట్ టైం బయట పెడతా అన్నారు. అదే ఆలోచించుకున్నాను, మళ్ళీ ఏంటి తిరిగి జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము, ఎవరో వెదవల కోసం మనం ఎందుకు మన నాయకుడికి పరువుగా భంగం కల్పించాలని ఆలోచనతో అవన్నీ ఉంచేస్తాం. మీరు చేశారు కదా చాలా మంది పార్టీలో, ఏం వీడియోస్ ఏంటున్నాయి ఏమంటే మాకు ముందు పెట్టు మీడియా ఏ వీడియోలు అయినా మాకు చూపించారు. ఎలాంటి వీడియోస్ ఉన్నాయండి? ఎలాంటి వీడియోస్ ఉన్నాయి? అదే వాళ్ళు రాస క్రీడలు అంతా ఉన్నాయి, అక్రమాలు, భూదందాలు.
అసలు ఇలాగ చేయాలని ఇసుక దందాలు ఇలాంటి చేయాలన్న ఆలోచన మీకు ఎలా పుడుతుంది మాధురి గారు? మేము చేయలేదు, చేసిన పని మాకు ఇచ్చారు. ఓకే, చేశారు. వాళ్ళ వల్ల బాధితులు ఉంటారు కదా, అన్యాయంగా బలైపోయిన బాధితులు మాకు అందించిన సమాజం. మాకు ఏం పని అండి వాళ్ళ కోసం వెళ్ళి ఈ స్టింగ్ ఆపరేషన్ చేసినంత టైం మాకు లేదు. వాళ్ళు అందించారు అసలు మాట. ఆ పేరు కూడా మా ఆయన నువ్వు మీకు విషయం తెలుసా? మాట్లాడే గొంతు కాబట్టి. వాళ్ళు ఎవరో స్టేట్ లో చాలా మందికి తెలియదంట, మా ఆయన చెప్పాక తెలుస్తుంది. అనవసరంగా వాళ్ళ కోసం మాట్లాడొద్దండి, ఎందుకు వాళ్ళకి మనం ఏదో పేరు తెచ్చిన వాళ్ళు అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళ కోసం మాట్లాడకూడదు కూడా. వాళ్ళు అయిపోయారు, వాళ్ళ తరాలు అయిపోయింది. మా జిల్లా నాయకులు తరాలు అయిపోయింది. చాలా వాళ్ళ మంది గురించి అడుగుతున్నారు, మాట్లాడి ఎవరు వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, ఎవరు వాళ్ళని ఎవరు. మామూలుగా మీరు హాల్స్ గొంతు క్లియర్ కావడానికి ఏదైనా వాడుతుంటారా? అసలు వాళ్ళు ఇప్పుడు టోన్లో సౌండ్ అవడం అది చేస్తుంటారా? యోగా చేస్తారు. మీ వీడియో పెట్టుకొని చేస్తుంటా ఎదురుగా.